జగాలనగా జగంగముడా కంటాన్ని గ్రహణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టి నడిపితోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగవరుణుడా నంది మోహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండుకొండాలు ఏలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలనగా జగంగముడా కంటానే గరణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడిపితోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా గండాలు బాపమ్మని తప్పదలు పట్టేరే లింగన రూపణ జంగమ్మ కోడిన కట్టిన వారికి చుట్టనివే తడబెట్టే దానాలు గుర్తుతో దండాలు మొక్కిన వారికి తెలుసునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరుని పిలిచిన దాన్ని పల్లికేటి దేవుడువే కోరితే కొడుకులునిచ్చే అడిగితే ఆడబిడ్డలునిచ్చే తిరుతిరి పూజలు నందే మా ఇంటి దేవుడువే ఎండుకొండాలు ఏలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలునగా జగంగముడా కంటానే గ్రహణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందన నీళ్ళలో చిత్రాలులే కొప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడువే నిండి నైవేద్యాలు గండి నైవేద్యాలు మనసర నీ ముందు పెట్టేములే కైలాసవాసుడ కరుణాల వాసుడు కరుణించని ఏడుకున్నామే త్రిశూల దారుడా త్రిశూల తోచుడా అభిషేక ప్రియుడా అంకులేక నీవురా ఎండుకొండాలు ఏలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలనగా జగంగముడా కంటానే గరణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడుపుతోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పూలపానే తాను గిరీశ గిరిజేశ మహేశ శంభో నమో భూతనాదా నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాదా నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాదా భవ వేద సారా సదా నిర్వికారా భవ వేద సారా సదా నిర్వికారా జగాలల్ల బ్రోవా ప్రభు నీవే కావా జగాలల్ల
నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా చిందు నీవే కాశీ విశ్వనాథ దయా చిందు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో ఓ శివాయ ఓ నమ శివాయ ఓం 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఏమన్నది మా పెళ్ళి ఎన్నో రోజులు అయింది, ఎన్నో రోజులు అయిపోయింది సంతానం లేదు. లేదు మా ఆవిడ అన్నది ఏమన్నది? ఏమండి ఏమండి ఏమండి? రాజమండ్రి గోదావరి పుష్కరాలు అవుతున్నాయి. ఓహో రాజమండ్రి గోదావరి పుష్కరాలు అవుతున్నాయి, అవుతున్నాయి. అక్కడ మనం వెళ్తే సంతానం కలుగుతాను అన్నది. అవునరా వెళ్ళాలి కదా. మా ఆవిడని తీసుకొని నేను మా ఆవిడి మా మేనత్త ఇటు ట్రైన్కి వెళ్ళిపోయినాం మొత్తం ఫ్యామిలీ. అయితే ముగ్గురమేనే, అవునులే. నేను మా ఆవిడ మా మేనత్త మేనత్త. ఇటు ట్రైన్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయారు. రాజమండ్రిలో దిగిపోయినాం. దిగిన వెంటనే మా మేనత్త అన్నది ఏమన్నది? ఓరి మేనల్డా మేనల్డా నేను కాపర్లో భోజనం చేయలేదు, భోజనం చేయలేదు, చాలా ఆకలిగా ఉంది, ఆకలిగా ఏదో ఉంది. హోటల్కి వెళ్దాం పదరా అన్నది. అన్నది. మరి ఆకలి అంటే ఏం చేస్తాం? అవును కదా. వెంటనే హోటల్ తీసుకెళ్ళాను. ఏదైనా పెట్టాలి. మేనత్తని కేటకాలు కడుక్కో అన్నాను. ఏయ్, అడుగు అన్నది. అడుగు అన్నాను. మా మేనత్త అన్నది ఏమన్నది? నాకేమీ వద్దు, ఏమొద్దు, ఒక 6 పుంజలు ఇడ్లీ అన్నాను. ఏయ్, అడుగు అన్నది. అడుగు అన్నాను. మా మేనత్త అన్నది ఏమన్నది? నాకేమీ వద్దు, ఏమొద్దు, ఒక 6 పుంజలు ఇడ్లీ. 6 పుంజాలా? చాలవరా? వచ్చే ఒక 6 పుంజలు ఇడ్లీ, 7 పుంజలు బోండా, 9 పుంజలు పూరి. పూరి అవునరా మరే. ఒక 60 కొడుప గాదే మన చంద్రుడు చేస్తాడు. తింటారా? చపాతీలు 6 ఇడ్లీ తినలేదు సామాన్యుడా. ఒరే ఆ తిండి చాలా తగ్గిపోయిందిరా. ఏడు తెల్లదు ఎందుకంటే వద్దండి అప్పని అన్నాడు. అప్పని మరి ఏంటి భోజనం వద్దు, మరి ఏమొద్దు మేము ఎక్కుపోతాం అన్నాడు. స్టేజ్ అవును. అయితే అమ్మాయి 60 తోటపేటలో వాళ్ళు అన్నది. మా మేనత్ కప్పు చెప్తాను. మా ఆవిడ 4 ఇడ్లీ 4 పూరి తిన్నది, నేను 2 ఇడ్లీ పూరి తిన్నాను. వీళ్ళు వస్తాడు లేట్ అయిపోతుంది. ఆ గోదావరిలోకి వెళ్ళి బుడుకు అనేసి అవన్నీ తడిసిపోతాయి. వాళ్ళకైతే ఏమని అమ్మాయి అయితే ఒక మూట దొరికింది. ఏం మోటర్ అవన్నీ నీకెందుకు చెప్పవా? ఈ మూట తీసుకొచ్చి సూట్ కేసు పెట్టి తాళం వేస్తావు. మా ఆవిడ మా మేనత్ ములిగేస్తాను. ఎంతకైనా మునుగుతారు, జలుబు చేస్తుందా? మూటలు దొరుకుతాయి. దశోటి అన్నారు కదా, వాళ్ళకి ఏ మూట దొరకదు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చాను. ఏమండి ఏమండి ట్రైన్ కి వచ్చాము, అంత దొంగ తోడే కనిపించింది, బస్కి వెళ్ళిపోదు అన్నది. బస్కి వెళ్ళిపోదు అన్నది. మరి ఆడవాళ్ళు మాట కొట్టాను మనకు బత్తలు ఉండవు. బత్తలు అంటే ఏంటి? భోజనం ఉండదు. భోజనాలు మా ఆవిడ మాట కొట్టలేక ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్ళి 3 టికెట్లు తీసుకొని బస్సు ఎక్కిపోయాం. దారిలోకి వచ్చాము. వచ్చింది మా మేనత్తకి ఏదో అయిపోతుంది. ఏటైపోతుందిరా? జబ్బురా? జబ్బు కాదు, ఏదో ఒకటి అయిపోతుంది. అయ్యో ఏమైపోతుంది? నీకు ఒకట్లు వచ్చా?
వచ్చు. వచ్చా 5 నుంచి మీదకు చదువు. 5 నుంచా? మీదకి 5 4 3 అవును 2 1. ఈ ఒకటి కాగడిస్తే కీ కలుపు. ఒకటి చీ ఏమి అది మా ఆవిడ మా మేనత్కి వచ్చేస్తుంది. ఓ ఇది వచ్చేస్తుందా? మా మేనత్ నా దగ్గరికి వచ్చి అంటాను. ఏమన్నది? ఓ అల్లుడా కడుపులో ఏమీ బాగోలేదు. ఆ డ్రైవర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 నిమిషాలు బస్సు ఆపమంటారు అటు వెళ్ళి వచ్చేస్తాను అన్నది. వెంటనే మంచి బిల్డప్ వెళ్ళండి. మరి కొండాలి బిల్డప్ మంచి బిల్డప్. ఏమండి డ్రైవర్ గారు మా మేనత్ కడుపులో బాగోలేదు అవుతుందండి. ఒక 2 నిమిషాలు తిన్నది. ఒక పాలు ఎంత తింటే 2 నిమిషాలు బస్సు ఆపండి అటు వెళ్ళి వచ్చేద్దాను. అది ఆయనకి ఎంత కోపం అనుకోను. ఆయన ఏమాడు తెలుసా? బస్సు తెలుసా? ఇది గోని స్టాప్. నాన్ స్టాప్. ఇది నాన్ స్టాప్. ఇది ఎక్కడ దాపను నా ఉద్యోగం పోస్టింగ్ అన్నాను. అది వెంటనే వచ్చాను. మేనత్త ఇది నాన్ స్టాప్ అట. ఇది ఎక్కడ ఆపుతుంది ఉద్యోగం ఊడిపోద్దట. మెల్లి కడుచుకోయి అన్న ఓడుచుకోమన్నాడు. మేనత్త అంతుంది బాధపడిపోతుంది. అయితే మా ముందు చీట్లో సాధు గారు కూర్చోరు. సాధు గారు ఉన్నారు. ఆయన చాలా మంచోడు. మా బాధలన్నీ చూస్తున్నారు. ఆయన అన్నాడు చూడు నాయనా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు. అదేంటి అది? క్యారేజ్. క్యారేజ్ సాలు ఇచ్చారు. ఈ క్యారేజ్ లో పని చేయమను. ఏం పని? చిచి ఏం పని రా? ఈ క్యారేజ్ లో పని చేయమను. నీ సార్ పెడతాను. సౌండ్ రాక నేను పాట పాడుతున్నా అన్నాడు సాధు గారు. ఎలా పాడు?